అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 314 అన్నోన్ కాల్. ఇక స్టోరీకి వెళ్తే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మీడియా సమక్షంలో తన ఆర్టిస్టులు ఇద్దరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన హర్షకి కంపెనీ హెడ్ సందీప్ కూడా సపోర్ట్ చేయడంతో విధి లేని పరిస్థితుల్లో అందుకు అంగీకరిస్తుంది శాలిని. ఒక గంట తర్వాత కంపెనీ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. స్టేజ్ మీద కూర్చున్న హర్ష ఇంకా శాలిని ఇద్దరిని రకరకాల ప్రశ్నలతో ఎప్పటిలాగే విసిగించారు రిపోర్టర్స్. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ జాగ్రత్తగా సమాధానం చెప్పి ఆఖరున బ్లేమ్ మొత్తం చాందిని మీదకు నెట్టేసి తాను తప్పించుకుంది శాలిని. అలాగే చాందినితో మోహిత్ ఇంకా మాన్విత ఇద్దరికీ క్షమాపణ చెప్పించింది. ఇక కెమెరామ్యాన్, రిపోర్టర్స్ తమ తెలివికి పని చెప్పి ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్పుకుంటూ పోయారు. బ్రేక్ టైంలో కీర్తితో కలిసి కాఫీ తాగుతూ యథాలాపంగా టీవీ పట్టిన స్మిత షూటింగ్ స్పాట్లో చాందిని మీద కాఫీ వలుకబోసిన మోహిత్ని చూసి, వీడి యాటిట్యూడ్ మాత్రం ఏమాత్రం మారలేదు, ఇంకా అలాగే ఉన్నాడు అని నవ్వుతూ చెప్పింది. ఇంతలో కెమెరామ్యాన్ హర్ష ఇంకా శాలినిను ఫోకస్ చేయడంతో ఆసక్తిగా చూస్తూ ఉంది. అదంతా విన్న కీర్తి, ఎంటర్టైన్మెంట్ సర్కిల్లో చాలా డేంజరస్ కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి అని తన అభిప్రాయాన్ని చెప్పింది. నువ్వు అనుకున్న దానికంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. డబ్బు, పవర్, పాపులారిటీ ఉన్నవాడికే అందరి సపోర్ట్ లభిస్తుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనివాడు ఇండస్ట్రీలో ఎదగాలంటే చాలా కష్టపడాలి. అదృష్టం కూడా కలిసి రావాలి. అదొక మాయా ప్రపంచం. గెలిచిన వాడికి వంగి వంగి సలాములు కొట్టాలి, ఓడిన వాడికి మాటలతో చిత్రవద చేసి చంపుతుంది. కానీ అలవాటు పడినవాడు బయటికి రాలేక, అందులో ఉండలేక మానసికంగా నలిగిపోతాడు. ఆ బాధ మాటల్లో వర్ణించలేం అని చెప్పింది స్మిత. నీకు ఇప్పటికీ ఆ ఫీల్డ్ అంటే ఇష్టమేనా? విరాట్ గారి కారణంగానే నువ్వు ఇండస్ట్రీకి దూరం అయ్యావు కదా, ఆయన మీద కోపంగా ఉందా అని అడిగింది కీర్తి. ఒకప్పటి ఇష్టం అలాగే ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్తోనే ఇప్పటికీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడు నా లైఫ్ ప్రశాంతంగా ఉంది. కోరుకున్న వ్యక్తితో లైఫ్ చాలా హ్యాపీగా ఉందని అనడానికి నిదర్శనం నేనే. ఒకప్పుడు టాప్ హీరోయిన్ అన్న పొగరుతో ప్రశాంత్ను దూరం చేసుకున్నాను. మళ్ళీ అదే పొగరుతో అతన్ని లొంగ తీసుకోవాలని డ్రగ్స్ కూడా యూజ్ చేశాను. కానీ ఆ పని వల్ల హాస్ని చాలా నష్టపోయింది. తెలుసో తెలియకో తన బాధకు పరోక్షంగా నేనే కారణం కాబట్టి ఈ కంపెనీలో వర్క్ చేయడానికి ప్రశాంత్ చెప్పంగానే వచ్చాను. దాంతో మా రిలేషన్ మళ్ళీ నార్మల్ అయింది. ఒకరికొకరం విరాట్ గారు ఇచ్చిన పనిష్మెంట్ వల్లే నాకు జీవితం విలువ, మనుషుల విలువ తెలిసి వచ్చింది. రంగుల ప్రపంచం బయటికి కనిపించినంత అందంగా ఉండదని అర్థమైంది. అందుకే మళ్ళీ ఆ ప్రపంచంలోకి వెళ్ళాలని నాకు అస్సలు లేదు అని మనస్ఫూర్తిగా చెప్పింది స్మిత. నాకు నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. నీ తప్పు నువ్వు తెలుసుకొని స్వచ్ఛమైన ప్రేమ కోసం నీ నేమ్, ఫేమ్, స్టేటస్ అన్నీ వదులుకొని వచ్చావు. కోల్పోయిన దాన్ని కష్టపడి సంపాదించావు. నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూనే టీవీ వైపు చూసిన ఆమెకు స్క్రీన్పై కనిపించిన హర్షను చూసి షాక్ అయిపోయింది. ఇదెలా సాధ్యం? హాస్నికి బ్రదర్స్ ఎవరూ లేరు కదా, మరి ఆ అబ్బాయి అచ్చం తనలాగే ఎందుకున్నాడు అని ఆశ్చర్యంగా అడిగింది. అంతలోనే ఆమెకు వాస్తవం గుర్తుకు రావడంతో ముఖం బాధగా మారిపోయింది. అది గమనించిన స్మిత, ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అది వింటే నీ మూడ్ ఇప్పటికిప్పుడే మారిపోతుంది. హాస్ని ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారో తెలిసిపోయింది అని చెప్పింది. వాట్? నువ్వు చెప్పింది నిజమేనా? హాస్ని బ్రతికే ఉందని నాకు తెలుసు. అందరూ తను చనిపోయిందని చెప్పినా నా మనసు అంగీకరించలేదు. ఏదో ఒక రోజు తప్పకుండా దొరుకుతుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు పిల్లల ఆచూకీ తెలిసిందంటే తను తొందరలో మన దగ్గరికి వస్తుంది కదా, అప్పుడు దానికి కాళ్ళు విరగ్గొట్టి ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళనని వార్నింగ్ ఇస్తాను. కనీసం ఈడియట్ దాస్ కూడా నాకు ఆ విషయం చెప్పలేదు. అతనికి నా చేతిలో ఉంటుంది చూడు అని కోపం, సంతోషం కలగలిపి చెప్పింది కీర్తి. అబ్బా ఆగు, కాస్త ఆత్రం తగ్గించుకో. పిల్లల ఆచూకీ దొరికిందని చెప్పాను కానీ హాస్ని కనిపించిందని చెప్పలేదు కదా. విరాట్ గారు 4 రోజులుగా ఆఫీస్కి రావడం లేదని, ఎక్కడికో వెళ్ళారని విన్నాం కదా. అది ఎక్కడికో కాదు, పిల్లల దగ్గరికి. మొన్న కంపెనీ హయ్యర్ అఫీషియల్స్తో మీడియా కాన్ఫరెన్స్లో జరిగిందంట. మధ్యలో ఒక పాప వచ్చారంట. బాబు అయితే అచ్చం విరాట్ గారి పోలికలతో ఉన్నాడంట. కానీ హాస్ని ఆచూకీ మాత్రం దొరకలేదు అని చెప్పింది. అంటే విరాట్ గారు మరొక అమ్మాయితో పిల్లల్ని కన్నారా? హాస్ని మర్చిపోయారా అని కోపంగా అడిగింది కీర్తి. ఏమో, ఆ విషయం నాకు తెలియదు. పిల్లల గురించి మాత్రమే తెలిసింది అని చెప్పింది స్మిత. ఇంతకీ ఇప్పుడు విరాట్ గారు ఎక్కడున్నారు, పిల్లలు ఎక్కడ కనిపించారు అని అడిగిన ఆమెకు ముంబైలో పిల్లల దగ్గర ఉన్నారని తెలిసింది. అంతకుమించి ప్రశాంత్కి కూడా డీటెయిల్స్ తెలియదు. ఒకసారి దాస్కి కాల్ చేసి అడుగు, అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పింది. నిజమే, ఇప్పుడు ఆ ఈడియట్కి కాల్ చేసి అడుగుతాను అని చెప్పి బయటికి వెళ్ళి దాస్కి కాల్ చేసింది.
అతను లిఫ్ట్ చేయడం ఆలస్యం. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. దాస్ పిల్లలు దొరికితే నాకు చెప్పకుండా దాయడమే కాకుండా నీ హిట్లర్ బాస్ వెనకాల తోకొప్పుకుంటూ వెళ్తావా? ఐ హేట్ యూ సో మచ్. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు అని కోపంగా అరిచింది. అసలు విరాట్ పిల్లల విషయం లీక్ చేసడని తెలియని దాస్, ఈ విషయం నీకెలా తెలిసింది, ఎవరు చెప్పారు అని అనుమానంగా అడిగాడు. నాకేంటి, కంపెనీలో ఉండే హయ్యర్ అఫీషియల్స్ అందరూ వీడియో కాన్ఫరెన్స్లో చూశారంట. అందరూ ఒక బాబు అచ్చం విరాట్ గారి పోలికలతో ఉన్నాడంట. నువ్వు మాత్రం ఇప్పటి వరకు ఆ విషయం నాకు చెప్పలేదు. నేను నీతో మాట్లాడను పో అని అలిగినట్లు చెప్పింది. సరే సారీ మా, ఇక్కడికి వచ్చే వరకు మాకే అసలు క్లారిటీ లేదు. వచ్చిన తర్వాత పరిస్థితి ఊహించని విధంగా అయింది, అందుకే చెప్పలేదు. అంతేగాని నీ దగ్గర దాయాలని కాదు అని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు దాస్. నీ మాటలు నమ్ముతున్నాను, కానీ నిజంగా వాళ్ళు హాస్ని పిల్లలే కదా అని ఆశగా అడిగింది. అతను అవునని చెప్పడంతో హాస్ని గురించి అడిగింది కీర్తి. ఆ మాట అడుగుతున్నప్పుడు ఆమె వాయిస్ మారిపోవడం గమనించిన దాస్ తట్టుకోలేక నిజం చెప్పాలని అనుకున్నాడు. కానీ ఇంకా పరిస్థితి నార్మల్ కాలేదన్న కారణంగా ఆమెకు నిజం చెప్పకుండా, హాస్ని మేడం బ్రతికే ఉన్నారు, బట్ ఆమె గురించి తెలియడానికి కాస్త టైం పడుతుంది, అప్పటి వరకు ఓపిగ్గా ఎదురు చూడు అని సర్ది చెప్పాడు. సారీ కీర్తి, నీకు సగం నిజం మాత్రమే చెప్పాను. హాస్ని మేడం హార్బర్లో దొరకనప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. 3 ఏళ్లలో విరాట్ సార్ మాత్రమే కాదు, నువ్వు కూడా మేడం కోసం అంతే బాధపడ్డావు. నువ్వు ఒకానొక సమయంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు. ఒక పక్క సార్ పరిస్థితి, ఇంకో పక్క నీ పరిస్థితి చూసి నాకు పిచ్చెక్కినట్టయింది. కొన్ని రోజులకి నార్మల్ అయ్యావు, కానీ నీలో బాధ మాత్రం తగ్గలేదు. అందుకే హాస్ని మేడం సార్ను యాక్సెప్ట్ చేసే వరకు నీకు నిజం చెప్పలేను అని బాధగా అనుకున్నాడు. ఇంతలో నాకు వాళ్ళని చూడాలని ఉంది, పిల్లల్ని తీసుకొని రిటర్న్ ఎప్పుడొస్తున్నారు అని అడిగిన కీర్తి ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయాడు దాస్. అతని మౌనాన్ని మరొక రకంగా అర్థం చేసుకున్న కీర్తి, నేను చూడ్డానికి అవ్వదా, కనీసం మీరు ఎప్పటికి వస్తారో అదైనా చెప్పు అని బాధగా అడిగింది కీర్తి. నీకు నిజం చెప్పలేను, అలాగని అబద్ధంతో మేనేజ్ చేయలేను. హాస్ని మేడం బ్రతికున్నారని తెలిస్తే నువ్వు ఒక్క క్షణం కూడా అక్కడ ఆగవు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు దాస్. సందీప్ నిర్ణయం విన్న మోహిత్ గోలగోల చేశాడు. నేను నిన్ను వదిలేసి వార్డ్ అండర్లోకి వెళ్ళడం ఏంటి, అసలు వాడిని నా బాస్గా ఒప్పుకుంటానని ఎలా అనుకున్నావు? వాడి పిడత మొహానికి నేను పడతానా? అంత సీన్ లేదు. ఈ మోహిత్ దొరకాలంటే పెట్టి పుట్టుండాలి. ఆ అదృష్టం ఆ చింపాంజీ మొహానికి లేదు. నన్ను గనుక వాడి దగ్గరికి పంపిస్తే నీకు నాకు యుద్ధాలు అయిపోతాయి అని కోపంగా చెప్పాడు. అవునా, ఎలాంటి యుద్ధాలు అవుతాయి, కాస్త సెలవిస్తారా అని అడిగిన హర్ష వైపు కోపంగా చూస్తూ, అసలు నిన్ను కాదు, ఆ గుమ్మడికాయగాడిని అడగాలి, ఇప్పుడే వాడికి చెప్తాను అని ఆవేశంగా అంటూ మొబైల్ తీసి సందీప్కి కాల్ చేశాడు. అతని కాల్ కనెక్ట్ అయిన మరుక్షణం తన తిట్ల దండకం మొదలుపెట్టాడు. అసలు నీ ఉద్దేశం ఏంటి సందీప్? ఎవరిని అడిగి హర్షతో నాకు కాంట్రాక్ట్ మార్చావు? అలా చేసే ముందు నా ఒపీనియన్ అడిగే పని లేదా? హర్ష కాకుండా మరొకరు నా మేనేజర్గా ఉండడానికి నేను ఒప్పుకోను. కాదు కూడదు నా ఏజెంట్ని మార్చాలని పట్టుపడితే నేను కంపెనీతో ఉన్న కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటాను. చాయిస్ ఈజ్ యువర్స్ అని స్ట్రాంగ్ వార్నింగ్ టోన్తో చెప్పాడు మోహిత్. నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు మోహిత్, మనం తర్వాత శాంతంగా మాట్లాడుకుందాం. నేను పరిస్థితిని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు సందీప్. అదంతా నాకు అనవసరం. అసలు నా పర్మిషన్ తీసుకోకుండా నీ సొంత నిర్ణయం తీసుకోవడమే తప్పంటే నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. నీకు ఇప్పుడే స్పష్టంగా చెప్తున్నాను, విను. నా మేనేజర్గా హర్ష తప్ప మరొకరిని అంగీకరించను. కాదంటే కంపెనీనైనా వదిలేస్తాను, కానీ మేనేజర్ను మాత్రం చేంజ్ చేసుకోను. ఇంకొకసారి ఈ విషయంలో డిస్కషన్ అనవసరం అని స్పష్టంగా చెప్పాడు. సరే, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. నీలాంటి మంచి ఆర్టిస్ట్ని మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఈ విషయంలో నేను ఇబ్బంది పెట్టను. నువ్వు హర్ష అండర్లోనే కంటిన్యూ అవ్వు అని కాంప్రమైజ్ అయ్యాడు సందీప్. ఓకే అని కాల్ కట్ చేసి, అంతే సింపుల్, ఇలా చెప్పాను అలా ఒప్పుకున్నాడు అని ప్రౌడ్గా చెప్పాడు మోహిత్. ఇదంతా ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే కాబట్టి హర్ష పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. మోహిత్కి ఇష్టం లేకపోతే ఎవరి మాట వినడని ఆమెకు తెలుసు. అందుకే ఆ రోజు సందీప్ మాటలను అస్సలు పట్టించుకోలేదు. ఇంతలో హర్ష పర్సనల్ అసిస్టెంట్ లోపలికి వచ్చి డైరెక్టర్ రవీంద్ర వచ్చిన విషయం చెప్పాడు. మూవీలో హీరోయిన్గా మాన్వితాను కంటిన్యూ చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చినట్టున్నాడు. ఆ రోజు ఎవరికో ఫేవర్ చేయాలని బిల్డప్ ఇచ్చాడు కదా, ఈరోజు వీడియో ఎఫెక్ట్ బాబు మీద బాగా పడినట్టుంది. పరిగెత్తుకుంటూ వచ్చాడు. సరే, ఏం మాట్లాడతాడో చూద్దాం అంటూ వెటకారంగా నవ్వాడు మోహిత్. అప్పుడే, హలో మిస్టర్ హర్ష, గుడ్ మార్నింగ్. నా వల్ల నీ వర్క్ డిస్టర్బ్ అవ్వలేదు కదా అని అడుగుతూ అతని ముందున్న చైర్లో కూర్చున్నాడు. నథింగ్ మిస్టర్ రవీంద్ర, ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని స్ట్రైట్గా అడిగాడు హర్ష. నీతో ఒక విషయం మాట్లాడడానికి ఉదయాన్నే కాల్ చేశాను, కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అందుకే పర్సనల్గా మీట్ అవుదామని వచ్చాను
అని మొహమాటంగా నవ్వాడు డైరెక్టర్ రవీంద్ర. హో సారీ, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల నా మొబైల్కి కాల్స్ మెసేజెస్ ఎక్కువైపోయాయి. అందుకే ప్రశాంతంగా వర్క్ చేసుకోవడం కోసం ఇంట్లోనే వదిలొచ్చాను. ఇంతకీ నాకు కాల్ చేయడానికి రీజన్ ఏంటి అని అడిగాడు హర్ష. ఆ విషయమే చెప్పబోతున్నాను. నువ్వు అనుకుంటున్నది వీడియో గురించి కదా, అది నా మూవీ షూటింగ్ స్పాట్లోనే జరిగింది. కాబట్టి ఈ విషయం నా బాధ్యత కూడా ఉంటుంది. అదృష్టం కొద్దీ మోహిత్ ఎలాంటి సమస్యలు లేకుండా బయటపడ్డాడు. అందుకు నాకు హ్యాపీగానే ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మాన్విత చేయాల్సిన షూటింగ్ ఇంకా పెండింగ్లో ఉంది కదా, ఎప్పటి నుండి వస్తుందో కనుక్కుందామని వచ్చాను అని నెమ్మదిగా తన ఉద్దేశం తెలియజేశాడు డైరెక్టర్ రవీంద్ర. వోట్, మీరు నిజమే మాట్లాడుతున్నారా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. కానీ అని సైలెంట్ అయిపోయాడు హర్ష. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు హర్ష, నేను సాల్వ్ చేస్తాను. నీలో నువ్వే బాధపడకు అని ఉదార స్వభావం చూపించాడు రవీంద్ర. నిజానికి సమస్య అంతా మాన్విత క్యారెక్టర్ డిజైన్ చేయడంలోనే ఉంది. ఆ రోజు మీరు తన మీద చాలా సీరియస్ అయ్యారు కదా, మీరు కోరుకున్న విధంగా తను చేస్తుందో లేదో అన్న సంశయంతో ఆలోచిస్తున్నాను. అసలే తను చాలా సెన్సిటివ్, హర్ట్ అయితే బాధ కదా అని అన్నాడు హర్ష. అయ్యో, నీకు భయం అక్కర్లేదు. మాన్విత చాలా మంచి అమ్మాయి, అద్భుతమైన క్యారెక్టర్, తనకెంతో మంచి భవిష్యత్తు ఉంది. అయినా షూటింగ్ స్పాట్లో నేనుండగా తనని ఇబ్బంది పెట్టే సాహసం ఎవరూ చేయర్లే. ఆ విషయంలో నాది గ్యారంటీ అని ఒకప్పుడు తాను ఆమెతో ప్రవర్తించిన తీరు మర్చిపోయి మరీ వాగ్వాదం చేశాడు రవీంద్ర. సరే, నీ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు చాందిని రోల్ కోసం మరొకరిని తీసుకోవాలనుకుంటున్నారు కదా, ఎవరినైనా సెలెక్ట్ చేశారా? లేకపోతే చెప్పండి, మన దగ్గర మంచి యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా చేస్తారు, మాట్లాడతాం అని చెప్పాడు హర్ష. దాంతో తను కాసేపటి క్రితం పర్సనల్గా మాట ఇచ్చిన అమ్మాయి గురించి ఆలోచనలో పడ్డాడు రవీంద్ర. ఆ విషయం గురించి ఏమని సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. కానీ ప్రస్తుతానికి హర్షను కాదనే ధైర్యం అతనికి లేదు. అందుకే అతను చెప్పిన వ్యక్తికి రోల్ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ విషయంగా అతనితో కాసేపు డిస్కస్ చేసి బయటకు వచ్చిన రవీంద్రకు హర్ష తెలివితేటలు సామర్థ్యం అర్థమయ్యాయి. నవ్వుతూనే గుండెల్లో సూదిగిచ్చే అతని టాలెంట్ ముందు తన తెలివి అస్సలు పనికిరాదని అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం పని ముగించుకొని వేగంగా ఇంటికి వచ్చిన హాసిని పిల్లలతో సమయం గడిపింది. దాంతో ఆ రాత్రి పడుకునే ముందు ఆమె చేతికున్న బ్యాండేజ్ రిమూవ్ చేసి జాగ్రత్తగా మెడిసిన్ అప్లై చేసి కట్టుకట్టాడు విరాట్. పిల్లలకి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళిద్దరిని తీసుకొని ఔటింగ్కి బయలుదేరారు హాసిని ఇంకా విరాట్. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట అమ్మాయిల చూపులు విరాట్ మీద ఉండటంతో హాసినికి తీవ్రమైన కోపం వచ్చింది. దాంతో అతన్ని కార్ దిగి బయటికి రావద్దని వార్నింగ్ ఇచ్చింది. ఆమె జలసి చూసి నవ్వుకుంటూ పిల్లలతో ఎంజాయ్ చేయసాగాడు విరాట్. బాడీగార్డ్స్ వెంట రాగా ఆ రోజంతా పిల్లలతో సరదాగా చాలా ప్లేసెస్ తిరిగారు. ఆ రోజు సాయంత్రం ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న సమయంలో విరాట్ మొబైల్ రింగ్ అయింది. డిస్ప్లే మీద నేమ్ చూసిన విరాట్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. వెంటనే పైకి లేచి వాళ్ళని తింటూ ఉండమని చెప్పి బయటకు వచ్చి దాస్ చేతిలో మొబైల్ పెట్టాడు. అతని వైపు అయోమయంగా చూస్తూనే స్క్రీన్ పైన బ్లింక్ అవుతున్న నేమ్ చూసిన దాస్కి విషయం అర్థమైంది. నో ప్రాబ్లం సార్, నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పాడు. ఇంతకీ విరాట్కి ఎవరి నుండి కాల్ వచ్చింది? దాస్ హ్యాండిల్ చేయాల్సిన వ్యక్తి ఎవరు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.